అండి. నమస్తే అందరికీ. నేను ఒక విషయం చెప్దామని మీ ముందుకొచ్చానండి. ఒక ఆడపిల్ల పెద్దగై పెళ్ళైపోయిన తర్వాత ప్రతి విషయం భర్తను అడిగే చేయాలండి. ఏడికైనా వెళ్ళాలన్నా భర్తను అడిగే వెళ్ళాలి. తనకు నచ్చిన డ్రెస్ వేసుకోవడానికి వీల్లేదు. తనకేదైనా నచ్చి చేయాలనుకుంటే చేయలేదు. తనకు నచ్చిన ఫుడ్ తినడానికి ఉండదు. ఎందుకండి? భర్తలు మరి ప్రతి ఒక్కటి భార్యను అడిగి అయితే చెయ్యరు కదా! ఇది ఎంతమంది ప్రాబ్లమ్ ఉన్నదో నాకైతే తెలియదు. కానీ నాకు తెలిసిన వాళ్ళలో కొంతమందికి ఉన్నదండి ప్రాబ్లమ్. తన భర్త తనకు నచ్చిన చీర కట్టుకొనివ్వడు. అంటే తనకు నచ్చిన డ్రెస్ ఏసుకొనివ్వడు. తనకు నచ్చినట్టు ఉండనివ్వడు. తనకు నచ్చిన జాబ్ చేయనివ్వడు అని చాలామంది లేడీస్ నాకు చెప్తూ ఉంటారండి. ఏమన్నా అంటే భర్త చెప్పినట్టు వినాలి. భర్త ఎట్లా అంటే అట్లా వినాలి. భర్త తనకన్నా పెద్దవాడు కాబట్టి అని అంటారండి. ఇది ఎంతవరకు న్యాయమో నాకైతే తెలియదు. కానీ హస్బెండ్స్ అందరికీ నేను ఒకటే చెప్తున్నాను. మీ భార్యలకు మీరే రిస్ట్రిక్షన్స్ పెడుతున్నారు. మరి మీకు మీరు భార్యలైతే రిస్ట్రిక్షన్స్ పెడతలేరు కదండీ! ప్లీజ్ అండి రిస్ట్రిక్షన్స్ పెట్టకండి. అంటే కొన్ని కొన్ని విషయాలలో చెప్పండి. అంతేగాని ప్రతి విషయంలో రిస్ట్రిక్ట్ అని పెట్టడం అదైతే ఎంతవరకు కరెక్టో నాకైతే తెలవదండి. ప్లీజ్ రిస్ట్రిక్షన్స్ మాత్రం పెట్టకండి. ప్రతి భర్తకి నేను రిక్వెస్ట్ చేసి చెప్తున్నాననమాట. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ ప్రాబ్లమ్ ఎంతమంది లేడీస్‌కున్నదో నాకైతే తెలియదండి. నా వీడియో చూసిన ప్రతి ఒక్క లేడీస్ నాకు కామెంట్‌లో అయితే చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ అండి.